పాణ్యం మండలంలో అత్త మామ భార్యపై భర్త ఆదం హత్యాయత్నం చేశాడు. పోలీసుల రాకతో ప్రాణాపాయం నుండి బాధితులు తప్పించుకున్నట్లు సమాచారం. పాణ్యం మండల కేంద్రంలో ఆదాముకు 15 సంవత్సరాల క్రితం శాంతితో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొద్ది నెలల నుండి భర్త వేధింపులు తాళలేక భర్తను వద్దనుకొని ఆమె తల్లిదండ్రులతో పాటు తన 2 మగపిల్లలతో 5 నెలలుగా వేరుగా శాంతి జీవనం సాగిస్తున్నది. ఇనుప రాడ్డుతో అత్త మామలను భార్య శాంతిని హత్య చేయాలని భర్త ఆదాం దాడి చేసి హత్యాయత్నం చేస్తున్న సందర్భంలో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని కాపాడడం జరిగిందని బాధితుల సమాచారం. చిన్నపాటి గాయాలతో తమ ప్రాణాలు దక్కాయని బాధితురాలు భార్య శాంతి, అత్త నాగేశ్వరమ్మ, మామ మద్దిలేటి తెలిపారు. వీరు ప్రస్తుతం జీజీహెచ్ నంద్యాలలో చికిత్స పొందుతున్నారు. తమకు ప్రాణహాని ఉందని తమను పోలీసులు రక్షించాలని వేడుకుంటున్నారు బాధితులు. సార్ వీళ్ళు మెయిన్ టార్గెట్ అమ్మనే సార్. అమ్మని తప్పాలని అంటే నన్ను పంపించుకున్నది కదా, నేను సూసైడ్ నేను ఒకటి పోగొట్టుకున్నాను అని ఈ పిల్లల్ని పోగొట్టుకోలేదు. అంటే నీ భార్య కావాలంటే నీ పెద్దోళ్ళను దొరకరాకు, మీ అమ్మ వాళ్ళని దొరకరాకు మాట్లాడి పంపించేది లేదు. అప్పుడు తర్వాత నిర్ణయం తీసుకున్నా అనింది సార్. దాని నుంచి నేను దొరకరాను అని నేను ఇదే కదా అటు నేను చంపేసి ఎవరు ఉండరు అన్నట్టు వచ్చినాడు సార్. ఆయన టార్చర్ ఇప్పుడు అప్పుడు కాదు సార్, పెడతన్నాడు. నేను పాపకు ఏడో తరగతి జరుగుతున్నాగానే పెళ్లి చేసినాను. అమ్మాయికి తెలలే, ఇంతేనేమో భర్త అంటే ఇంతేనేమో, సంసారం అంటే ఇంతేనేమో, మా అమ్మకు నేను భారం కాదు అని అనుభవించుకుంటూ వచ్చింది సార్. ఇప్పుడు అతనికి చాలా ఎక్కువ అయిపోయింది. ఆ పాప సవ్వు వరకు పోయిన తర్వాత వద్దమ్మా ఇంకా సాలు ఇంటికి వచ్చేసి పెండగాంగ తగ్గితే ఏ భర్త అయినా ఇక్కడ ఉంటాడు కదా సార్. నెల తర్వాత సారాయి తాగి వచ్చి ఊరికి పిలిచలేదు ఊరికే నీ శాంతి నీతో మాట్లాడాలరా అంటే ఏం మాట్లాడినావు పో, మీ వాళ్ళు దొరకొచ్చుకోపో అని నేను చెప్పినాను సార్. పోయినాడు. మళ్ళా నెల తర్వాత ఇప్పుడు నిన్న రాత్రి శనివారం రోజు రాత్రి వచ్చి సంపడానికే సార్, సంపడానికి నేను ఫస్ట్ అది 9-10 లోపల కాబట్టి మందిన్నారు సార్. మళ్ళీ తర్వాత వచ్చి ఆ పోలీసు వాళ్ళు వచ్చే లోపల పారిపోయి ఎక్కడ చెక్క దాచిపెట్టి జీపులు 2 మాట తిరిగినాయి సార్. వాళ్ళు 3వసారికి చిక్కినాడు. సిగ్గితే తోలుకపోయినాడు సార్. ఆ రోజు తెల్లవాళ్ళు అక్కడిని 3 నుంచి పెట్టినారు. నిన్ను చంపేది నిన్ను, నీ బిడ్డను, నీకు ఎవ్వరు అడ్డం వచ్చినా, నీకు ఎవ్వరు సాయం చేసినా చంపేది అని పరాక్రాలు పలికినాడు సార్. ముందు నిన్న నాకు ఆరోగ్యం బాగలేదు సార్. ఈ మధ్య కొంచెం ఆపరేషన్ చేపిస్తున్నాను. ఈ అమ్మాయి పెండరంగు రాయి నాకు 5వ రోజుకి కొంచెం మా వాళ్ళు ఏదైనా ఏటు పడతాదేమో అని నన్ను లోపల పెట్టేసి, లంజా నువ్వు బయటికి రాయాలి, లంజా ముందు నువ్వు రాయాలి, లంజా ఎందుకే లంజదానా నువ్వు లోపల సార్. భయంకరంగా అంటే నన్ను ఎప్పిచారి కంటే ఘోరంగా సార్. థియేటర్స్లలో కానీ పెట్టినాడు సార్. నన్ను లంజా అని థియేటర్స్లలో కానీ పెట్టినాడు సార్. ఎంత భయంకరంగా అంటే అతను సారాయి తాగుతున్నాడు అనుకోలేదు సార్. నేను ఏదన్నా డ్రగ్స్ తాగుతున్నాడు అనుకుంటున్నాడు సార్. ఇది మాత్రం నిజం. సారాయి అయినాడు 1 తూరి 2 తూర్లు ఏదో భార్య మీద ప్రేమ ఉన్నాడు వచ్చాడు కదా సార్. అతను సారాయి తాగుతున్నాడో డ్రగ్స్ తాగుతున్నాడో కానీ చాలా దుర్మార్గంగా భయంకరంగా ఉన్నాడు సార్. మామూలు అయితే చంపేదైతే ఖాయను చంపుతాడు సార్. మాకు రక్షణ కావాలి. పోలీసు వారు కనుక రాకపోయి చంపేవాడు సార్. 3వసారి వచ్చినప్పుడు గేటుకు బీగం వేసుకుంటే సైలెంట్ గా వచ్చి తొంగి చూస్తున్నాడు సార్. అక్కడ మా తమ్ముడి భార్య ఉన్నాయి సార్. చూసి ఏం ఆదాము నీకు తెలివిందే లేదని అడిసింది సార్. అన్ని ఉన్నాయి సార్. డోరు మేము వాకింగ్ వేసుకుంటే మెయిన్ డోరు కొట్టి ఉంటే మొత్తం పక్కులు వేసింది సార్. ఫోటో తీసి మీకు పెట్టమని పెడతాము.